అబ్బా భలే కొట్టుడు కొట్టిరు అని అక్కడ కానీ తీసుకుని వెళ్ళారండి ఆయన్ని పాపం పారిపోయినా చాలా దారుణం కొట్టారు. పంజాబ్ ఆడమండలే తప్పండి అది అందుకాదుగా మా కొట్టింది కావాలని కొట్టిరు అది చేసేది అది చేశారండి. ఆయన జర్నలిస్ట్ కదా కావాలని చేసిర్రు అది అట్లా అది ఆపండి. ఎలా చేశారనుకుంటున్నారంటే రోడ్డు మండలంలో ఉన్నారంట వాళ్ళు నిజంగానే. రమ్మనండి ఇప్పుడు ఏంటంటే ఫోటో తీసుకుంటే అనేది యూట్యూబ్ ఛానల్ పేపర్ ఉంటుంది తెలంగాణ అని ఈ అబ్బాయిని కూడా కొట్టిరు ఈయన కూడా అవుతున్నారు. అసలు చుట్టూ జనాలు ఒక్క లంజా కూడా దాపలేదు. పోర్లో పోర్లు అంటే ఎందుకు పోతారు? ఫోన్ ఎత్తలేరు పోలీసులు కూడా. ఆ టైంలో పోలీసులు కూడా ఫోన్ ఎత్తలేరు. నేను ఫోన్ చేసామమ్మా పైన అడుగుతున్నాను. నేను ఇక్కడ అతను బాగా నుంచున్నారు. అమ్మాయి చదువుతున్నారు. సార్ అమ్మ తల్లి నేను కాదమ్మ తల్లి ఊరుకమ్మ మా ఆఫీస్ ఇక్కడేనమ్మా చదువుతున్నా లేదా అసలు ఊరుకున్నారా? తనకి బోనస్ కొట్టేసారు కొట్టేసారు మనిషి కావాలని చేసినట్టు అనిపిస్తుంది కానీ అక్కడ కావాలని ముందలంగా వచ్చి వాళ్ళు లేదా అనుకోకుండా జరిగిందే సారీ చెప్తే సరిపోయేది. అట్లా పోతున్నాం సారీ చెప్పి పోతున్నాం. తల్లి దండం పెడతాడైనా అన్ని చూస్తున్నాం. వెనకాల బండి గుద్దింది వాళ్ళ వాళ్ళ బండే గుద్దింది. బ్రేక్ కొట్టినా అంటారు ముందలంగా వచ్చి బ్రేక్ కొట్టినా నువ్వని ఆపాలి కదా. ఆడవాళ్ళ మీద రాలేము కదా బయట. మగవాళ్ళ చూస్తలేదా? జనాలు కొడుతుంటే అందరు చూస్తలేదా? ఎలా చూస్తున్నారా?